కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఓవర్సీస్లో గ్రాండ్ ప్రీమియర్ షోలతో హంగామా సృష్టించింది. తొలి ప్రదర్శనల నుంచే ఈ చిత్రానికి విదేశాల్లోనూ తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీమియర్ షోలకు బ్లాక్ బస్టర్ స్టార్ట్ లభించిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా అయితే అదిరిపోయింది, అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఎస్కే నువ్వు మైకులు ఇసిరి ఎన్నన్నా ఇసురు వచ్చేసారు. బేబీకి ఒకటి ఇసురు వేసారు, 2 ఇసురు. కంగ్రాట్స్. రేపు అందరూ థియేటర్లో చూడండి. చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ. అంటే నేను చెప్తే కొన్ని లీక్ చేసినట్టు అవుతుంది, కానీ కొన్ని సీన్స్ దగ్గర నేను అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను సినిమాకి. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఓల్డ్ టీమ్, సాయి రాజేష్ కంగ్రాట్స్, అండ్ టీమ్ కిరణ్ భయ్య కంగ్రాచులేషన్స్. ఇరగదీశారు అసలు. మీకైతే అవార్డు గ్యారంటీ. చాలా బాగుంది. ధీరజ్ కంగ్రాట్స్ అందరికీ. అండ్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్. సూపర్ కంగ్రాట్. రేపు నుంచి అసలు నీదే. చాలా రోజుల తర్వాత చాలా మంచి లవ్ స్టోరీ చూశాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏం మాట్లాడాలో కూడా నాకు తెలీదు. ఇక్కడ గొంతులో నొప్పి అవుతుంది. బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా సినిమాని మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. మీతో పాటు నేను కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం సినిమా చూసుకోవడం. సో మీ అందరితో పాటు నేను కూడా ఫస్ట్ టైం కూర్చొని అలా హాల్లో చూస్తుంటే గుండె నిండుగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా చేసాం, ఒక మంచి ప్రేమ కథ చెప్పాం. పని చేసిన తృప్తి నా గుండెల నిండా ఉంది. సో అదే తృప్తి మీరందరూ కూడా సినిమా చూశాక మీరందరూ కూడా పొందుతానని కోరుకుంటున్నాను. 3 ఏళ్ల క్రితం బేబీ ప్రీమియర్ అయ్యాక మేము ఏ భావోద్వేగానికి గురయ్యామో, 2 ఏళ్ళు మేము మనసు పెట్టి తీసిన చెన్నై లవ్ స్టోరీ అంటే ఇట్స్ ఎ నార్మల్ లవ్ స్టోరీ. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎ లవ్ స్టోరీ. ఒక స్టీవెన్ శంకర్, ఒక నివి మీ మనసులో గుర్తుంటారు. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ గారి కథా స్క్రీన్ ప్లే, నాతో పాటు ప్రొడ్యూసర్, అలాగే నా తమ్ముడు రవి నంబూరి దర్శకత్వం. ఒక మొదటిసారిగా లేదు. అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈజ్ బ్యాక్. ప్రౌడ్లీ కసే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈజ్ బ్యాక్. ఇంకా మేము చెప్పేది ఉంది. ఎలా ఉంది సినిమా? లేదు, చాలా చాలా జెన్యున్గా చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి. ఎలా ఉంది సినిమా? పక్కా నచ్చిందా అందరికీ? థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. ముందు నుంచి చెప్పినట్టే సినిమా అసలు చాలా కొత్త ప్రేమ కథ తీసాం. మీ అందరికీ నచ్చుతుందని చాలా గట్టిగా ఆశించాం. ఈరోజు ప్రివ్యూలో ఇంతమంది మధ్యలో సినిమా చూస్తూ వచ్చిన ఫ్యామిలీస్ అయితే ఏంటి, అసలు కుర్రాళ్ళు అయితే ఏంటి, అందరికీ నచ్చింది అంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నాకు ఫ్యామిలీస్ అందరూ దగ్గరకు వచ్చి చాలా బాగుంది అంటుంటే ఐఎమ్ సో హ్యాపీ. పర్టికులర్లీ అమ్మాయిలు అయితే వాళ్ళు దగ్గరికి రాలేకంటే వాళ్ళకి అసలు ఆ ఎమోషన్ని కాసేపు డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి.